పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో దివంగత కాపు నేత ముద్రగడ పద్మనాభం విగ్రహాన్ని నెలకొల్పాలని మాజీ ఎంపీ వంగ గీత కోరారు. కిర్లంపూడిలో మాజీ ఎంపీ తోట నరసింహం అధ్యక్షతన జరిగిన ముద్రగడ సంతాప సభలో ఆమె పాల్గొన్నారు. ముద్రగడ ఆశయాలను నెరవేర్చడానికి నిలకడైన కార్యాచరణ రూపొందించి అమలు చేసినప్పుడే ఆయన ఆత్మకు నిజమైన శాంతి చేకూరుతుందని చెప్పారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో స్వర్గీయ మంత్రి కాపు దిగ్గజ నేత ముద్రగడ పద్మనాభం గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మాజీ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీత కోరడం జరిగింది. కాకినాడ జిల్లాలోని పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం కిర్లంపూడిలో జరిగిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు తోట నరసింహం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడం జరిగింది. భారీ ఎత్తున అభిమానులు పాల్గొన్న ఈ సంతాప సభలో వంగ గీత ఉద్వేగంగా ప్రసంగించారు. తన సోదర సమానుడైన ముద్రగడ పద్మనాభం మృతి తీరనిదని, ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కాపు జాతికి కూడా తీరనిదని ఆమె తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ముద్రగడ పద్మనాభంతో తాము సన్నిహితంగా, ముఖ్యంగా అటు ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, ఎమ్మెల్యేగా కూడా చురుకుగా ప్రజాసేవ కార్యక్రమాల్లో పాల్గొనేవారమని గత జ్ఞాపకాలను అయితే గుర్తు చేసుకున్నారు. వారి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ క్రమంలోనే కాపు జాతి అంతా సంఘటితంగా ఏకతాటిపై రావాల్సిన అవసరం ఉందని కూడా వంగ గీత పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఒక్క కాపులు అనే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కానీ ఇతర కులాలు, ఏ కులమైనా సరే అందరితో ఎంతో ఆప్యాయతగా మెలిగిన నైజం ముద్రగడ పద్మనాభం అని ఆమె స్పష్టం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ముద్రగడ పద్మనాభం మృతికి తన సంతాపాన్ని ప్రకటిస్తూ ఆత్మశాంతి చేకూరాలని, అదేవిధంగా కుటుంబ సభ్యులకు అంతా మంచి జరగాలని కూడా తన సానుభూతిని తెలుపుతూ ఆకాంక్షించారు.